సైకిల్ సవారీకి బీజేపీ సిద్ధంగా లేదా? లేక సీట్ల పంచాయతీ తేలడం లేదా? ఎందుకీ ఆలస్యం? తెలుగు సేన కూటమి పంచుకోగా మిగిలిన 57 స్థానాల్లో బీజేపీకి ఎన్ని? అసలు బీజేపీ జట్టు కడుతుందా లేదా? కడితే ప్లస్సా మైనస్సా? ఇలాంటి క్వశ్చన్స్ టీడీపీ జనసేన క్యాడర్ను వెంటాడుతున్నాయి. పొత్తులపై ఎటూ తేల్చని బీజేపీ. ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు సేన. బీజేపీతో లాభమా నష్టమా? లెక్కలు వేసుకుంటున్న రెండు పార్టీల క్యాడర్. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసొస్తుందా లేదా అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాని ప్రకటించినప్పటికీ బీజేపీ పొత్తుపై స్పష్టత రాలేదు. వాస్తవానికి బీజేపీతో పొత్తుపై స్పష్టత రావడంలో జాప్యం జరగడం వల్లే అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైంది అన్నది వాస్తవం. ఇంకా లేట్ చేస్తే ఎన్నికల పోరాటంలో వెనకబడిపోతున్నామనే భావనతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొదటి జాబితాని విడుదల చేశారు. అలయన్స్పై బీజేపీ ఎప్పుడు స్పష్టతిస్తుందో కూడా తెలియని పరిస్థితి. బీజేపీ మాట కోసం ఎదురుచూస్తూ మేనమేషాలు లెక్కిస్తూ పోతే జగన్ మరింత స్ట్రాంగ్ అవుతారని భావించే ఇద్దరు నేతలు తెగించి అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. టీడీపీ జనసేన కూటమితో కలిసి వచ్చే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తేల్చకుండా బీజేపీ పెద్దలు నాన్సుడు ధోరణి అవలంబిస్తున్నారు. టీడీపీ జనసేనలు ఒక అడుగు ముందుకే వేసి రెండు పార్టీల తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాని ప్రకటించాయి. మరి పొత్తులోనే ఉన్నట్టుగా కనిపిస్తున్న బీజేపీ పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు టీడీపీ 94, జనసేన 24 సీట్లయితే ప్రకటించేసుకున్నాయి. చంద్రబాబు 94 మంది అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తే పవన్ మాత్రం 5 పేర్లని ప్రకటించేశారు. ఒకవేళ కమలం పార్టీ సైకిల్తో సవారీకి సిద్ధమైతే మిగతా సీట్లలో ఎన్ని స్థానాలు బీజేపీకి ఇస్తారనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. బీజేపీ తెలుగు సేన కూటమితో జట్టు కడుతుంది అనుకుంటే ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచిన 57 స్థానాల్లో ఇక జనసేనకు మాత్రం షేర్ ఉండదనేది కన్ఫర్మ్. ఆ సీట్లలోనే మళ్లీ టీడీపీ, బీజేపీ పంచుకోవాల్సిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ కూటమితో కలిసి వెళ్లడం ఇష్టం లేకపోతే మళ్లీ జనసేనకి కొన్ని సీట్లు దక్కే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భం ఉంది. బీజేపీ రావడం వల్లే తాము కొన్ని సీట్లను కోల్పోయామని చెప్పారు. టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఇప్పటివరకు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ అధికారికంగా రాలేదు. ఈ వారంలో బీజేపీతో పొత్తుకు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని, అందుకోసమే వారు అడుగుతున్న సీట్లని ప్రస్తుతం పక్కన పెట్టారని తెలుస్తోంది. బీజేపీ తక్కువలో తక్కువ 10 నుంచి 20 సీట్లు అడుగుతుందని, ఇందులో 15 సీట్ల వరకు కేటాయించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ 15 సీట్లలో బీజేపీ గెలిచే స్థానాలెన్ని అనే ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీ కోరిన సీట్లు మొత్తం కేటాయిస్తే అంతిమంగా వైసీపీకి లాభం చేకూరుతుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ఓటమికి కూటమి గడితే ఇలా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అంతిమంగా ఆ పార్టీకి బలం చేకూర్చుతుందని వారంటున్నారు. ఇక 2014లో బీజేపీకి చంద్రబాబు ఇచ్చిన అసెంబ్లీ స్థానాలు 13. అందులో 4 మాత్రమే గెలిచారు. 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే 2 గెలిచారు. మోడీ మూడోసారి అధికారంలోకి రావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా 400 సీట్లని మౌత్ టాక్ నడుస్తోంది. అలా అయితే ఎంపీ సీట్లు ఎక్కువగా అంటే గతంలో కంటే ఓ 2 సీట్లు ఎక్కువే అడిగే అవకాశం ఉంది. గతంలో కంటే 2 స్థానాలు అధికంగా అంటే బీజేపీకి 15 సీట్లు కేటాయించినప్పటికీ మిగతా 42 స్థానాలు టీడీపీకే. ఈ 42 స్థానాలు టీడీపీకి అత్యంత కీలకం. బీజేపీ కేటాయించే 15 స్థానాల్లో దాని ఓటు బ్యాంక్ ఎంత, ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనే ప్రశ్నలు ప్రస్తావనకొస్తే సమాధానం చెప్పడం కష్టమే. ఆ రేంజ్లో బీజేపీ ఎన్నడూ గెలిచిన దాఖలాలు లేవు. అలాంటప్పుడు బీజేపీకి కేటాయించే స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశాలున్నాయంటున్నారు. బీజేపీ కూడా తనకు కేటాయించే స్థానాల్లో అటు జనసేన, ఇటు టీడీపీ క్యాడర్ని నమ్ముకుని మాత్రమే బరిలోకి దిగాల్సి ఉంటుంది. అప్పుడు ఆ 2 పార్టీల నుంచి బీజేపీకి ఓటు బదిలీ అవుతుందా అనేది ఒకంత ప్రశ్నార్థకమే. అలాంటప్పుడు
టీడీపీ జనసేన త్యాగం చేసే సీట్లు ఖచ్చితంగా వైసీపీ ఖాతాలోకి వెడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ పెద్దలు ఏపీ గురించి ఎందుకు పెద్దగా ఆలోచించలేకపోతున్నారు? ఏపీలో పొత్తుల అంశం తేల్చడానికి కూడా వారికి తీరిక ఉండడం లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్న 1% లోపు ఓట్లు వాటిని పెంచుకునేందుకు కనీస ప్రయత్నం చేయకుండా ఉండడం వెనుక మరేదో కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదో పార్టీకి అంకితమయ్యే నేతల తీరుతో బీజేపీ హైకమాండ్ అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పొత్తులు పెట్టుకుంటే 4-5 ఎంపీ ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, అంతకుమించి ప్రయోజనం కనిపించడం లేదు. కానీ కూటమి పరంగా చూస్తే బలమైన పార్టీ కూటమిలో చేరుతుంది. అదొక్కటే పొత్తులొద్దులే అని అనుకోలేకుండా చేస్తోంది. ఏపీ గురించి సమావేశాలు పెట్టేంత తీరిక ప్రస్తుతానికి బీజేపీ పెద్దలకు లేదు అనేది మనకు రీసెంట్ సిచ్యుయేషన్స్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. బీజేపీ అగ్రనేతలంతా దేశం మొత్తం ఎన్నికల ప్రణాళికల్లో ఉన్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వస్తే మొదటి విడతలోనే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు పూర్తవుతాయి. అందుకే మరో వారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చన్న అంచనాకొస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు, జనసేనాని ఎదురుచూపులు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. ఒకవేళ బీజేపీ కలిసి వస్తే త్రికూటమి సక్సెస్ అవుతుందా అన్నది వెయిట్ అండ్ సీ.